కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ తీసుకురాబోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ అని ఒక సరికొత్త పాలసీను తీసుకురాబోతోంది. ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వెలికితీసి దానిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. మన దేశంలో చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని లాకర్లలో లేదా ఇళ్లలో భద్రపరుచుకుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కానీ ఈ కొత్త విధానం ద్వారా ఆ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రజలు ఆదాయం పొందే వీలుంటుంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారంపై నిర్ణీత వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే లాభాలపై పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే బంగారం డిపాజిట్ లిమిట్ కనీస పరిమితి 10 గ్రాములుగా నిర్ధారించనున్నారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా సరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వీలుగా నిబంధనలను సరళతరం చేయనున్నారు. దేశంలో బంగారం దిగుమతులను తగ్గించేందుకు ప్రజల నుండి సేకరించిన బంగారాన్ని జ్యువెలర్స్కు నేరుగా సరఫరా చేసేలా ఈ పాలసీని రూపొందించారు. భారతీయుల వద్ద టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ బంగారం బయటకు వస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం దిగుమతులపై మన దేశం ఆధారపడడం తగ్గుతుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాలసీకి సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే ఈ స్కీమ్ పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కు అప్డేటెడ్ వర్షన్గా రాబోతుంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం. సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి లాభాన్ని పొందడమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగండి.